నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. సో మీరు 10th తర్వాత ఇంకా అప్పటి నుంచే బిజినెస్ ఏదో ఒకటి బిజినెస్‌లో ఏం కాదండి. పనులే అండి. క్యాంటీన్‌లో చేశాను. మా బాబాయ్ జేఎన్‌టీయూకే కాకినాడ. ఓకే. అందులో క్యాంటీన్ అండి మా బాబాయ్‌ది. అందులో క్యాంటీన్ అయితే అందులో కొన్ని రోజులు చేశాను. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బ్రాందీ షాపులు మా బాబాయ్ వాళ్ళయే పార్ట్నర్‌షిప్ ఉండేది మా బాబాయ్‌గా షాపులో. ఓకే. ఎస్‌విఎస్ వైన్స్ అని. అప్పుడు నేను దాంట్లో బ్రాందీ షాప్‌లో బాయ్ కింద చేశాను. ఆ తర్వాత అక్కడ నుండి లారీల మీదకెళ్ళాను. మళ్ళీ లారీలు లారీ డ్రైవింగా? డ్రైవింగ్ కాదు. క్లీనర్. డ్రైవింగ్ కూడా చేశాను. ఆహా! క్లీనర్ కింద వెళ్ళాను. డ్రైవింగ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుండి ఒకటి కాదండి నేను చేసినవి. మళ్ళీ తణుకులో రౌలీ స్పిన్నర్స్ అని చెప్పి దాంట్లో కాంట్రాక్ట్ ఉండేది మా బాబాయ్‌ది. మళ్ళీ అందులో జాయిన్ అయ్యాను. తర్వాత రైస్ మిల్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. రైస్ మిల్‌లో చేశాను. రైస్ మిల్‌లో 1 ఇయర్. క్యాంటీన్ 2 సంవత్సరాలు అగ్రిమెంట్, అది 2 సంవత్సరాలు కాంట్రాక్ట్, 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ద్వారకామాయి హోటల్ అని మండపేటలో దాంట్లో 5 ఇయర్స్ చేశాను. ఓకే. మండపేటలో ద్వారకామాయి హోటల్. మంచి పెద్ద హోటల్ అది. ఆ టౌన్‌లో పెద్ద హోటల్. ఫేమస్ హోటల్ కూడా. ఓకే. అక్కడ చేశాను. 5 ఇయర్స్ చేశాను. తర్వాత 2020 కరోనాకి కొంచెం ఒక 2 మంత్స్ ముందు నాది లవ్ మ్యారేజ్. అప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. ఆహా! అసలు ఈ గ్యాప్‌లో మీకు ప్రేమించడానికి టైం ఎక్కడ ఉండింది? ఎందుకుంటదండి, బోలెడు టైం ఉంటది. అంటే అన్ని దగ్గరలో పనులు చేసుకుంటున్నారు. ఏ పనులు చేస్తాం, పని చేసేటప్పుడైనా ఖాళీగానే ఉంటాం కదండి. అవునా? అంటే మీ అవును, అది ఊరేనా అమ్మాయి? కాదండి, అమలాపురం దగ్గరే. మరి అమలాపురంలో ఉండే అమ్మాయిని ఇక్కడ మండవరమా? మండపేట అండి. మండపేట మండపేటలో దగ్గర ఉండే ఒల్లూరు. మీరు ఏ, ఎలా ప్రేమించారండి? కలిసింది అంతే అండి. ఇంకా ప్రేమించంటే మధ్యలో మాకు ఆ కాలేజీలో ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. నేను అలా కాలేజీకి వెళ్ళడం వల్ల అలా పరిచయం, అది అలా మ్యారేజ్ అయింది. మీరు చదువుకోవడానికి కూడా వెళ్ళలేదు. ఆల్రెడీ ఫ్రెండ్స్ ద్వారా అలా చదువుకుంటున్న ఒక పరిచయం అమ్మాయిని అయింది. మీ ఫ్రెండ్స్ ద్వారా ఆ కాలేజ్‌లో ఎళ్లి పలకరించి అవునండి. అలా అలా అయింది. ఆహా! మీరు ఇందాక మాట్లాడుతూ నేను ఇంట్రోవర్ట్ అండి అన్నారు. అవునండి. ఇక్కడ మాత్రం ఇంట్రోవర్ట్ కాదా మీరు? అందుకే మెదడు తిప్పట్లేదు. ఆడు ఎవడైనా చూస్తే ఆగిపోతున్నా, మాట రాదు. ఆహా! అసలు కాలేజ్‌లో అమ్మాయిని పడేసారు కదా! అక్కడ ఇంట్రోవర్ట్ కాదా? ఇంట్రోవర్ట్స్ ఎప్పుడు కూడా ఫోన్‌లో స్పీడ్‌గానే ఉంటారు. డైరెక్ట్ అయితే మాట్లాడలేరు గాని. ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళా? అంతే, ఫోన్ అండి. హ్మ్. అక్కడి నుండి కరోనా. కరోనా తర్వాత మళ్ళీ 2 మంత్స్, 2 సంవత్సరాలు ఖాళీ. కరోనా తర్వాత ఇంకేం చేయలేదు ఇంకా. ఓకే. ఆ టైంలో ఇంకేం లేదు. నేను హోటల్‌లో చేసేవాడిని. మానేశాను. హ్మ్. మానేసిన తర్వాత ఏం చేయాలి అన్న టైంలో మా అమ్మమ్మ గారి ఊర్లో మళ్ళీ హోటల్ పెట్టాను. మీరు కోర్మిల్‌లో. పెట్టారా? ఫస్ట్ ఫస్ట్ కోర్మిల్‌లో హోటల్ బిజినెస్. పెట్టానండి. ఫస్ట్ కోర్మిల్‌లో హోటల్ పెడితే మా అమ్మమ్మ గారి ఊరు కోర్మిల్లి. ఓకే. చిన్నప్పుడంతా అక్కడే ఉన్నాను నేను. దానివల్ల నేను ఆ ఊర్లో హోటల్ పెట్టాను. మా బావగారు ఆళ్ళ సపోర్ట్‌తో నేను అక్కడ హోటల్ పెట్టాను. హోటల్ పెట్టిన తర్వాత బానే జరిగింది. ఖాళీగున్నా కూడా బానే రిచ్ అండి మీరు. డబ్బులు బానే వచ్చాయి. డబ్బులు బానే వచ్చాయండి. అసలు మెయిన్ టాపిక్ ఇదే. హ్మ్. డబ్బులు ఎలా వచ్చాయంటే, నేనంటే మా మా అమ్మ తరపు అంటే మా అమ్మమ్మ, మా మావయ్య, మా చిన్నమ్మలు, హ్మ్. ఈయన మా బావగారు, వీళ్ళందరికీ, మా చెల్లి, ఇంకా వీళ్ళందరికీ నేనంటే ఇష్టం. నేనంటే నమ్మకం. ఆహా! నేను ఏదో ఒకటి చేస్తాడు. నేను అడిగితే నాకింత కావాలి, నాకు ఇది చేస్తున్నాను, నాకు ఇది కావాలి. నేను ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ కూడా వాళ్ళని అడుగుతాను. హుహు. నేను పలానా వ్యాపారం చేస్తున్నాను, నాకు డబ్బులు కావాలి. రిక్వెస్టింగ్‌గా కూడా అడిగినట్టు ఉండదు. హ్మ్. అలా అడుగుతానన్నమాట. నాకు కావాలి, హ్మ్. నాకు 2,00,000 కావాలి, నాకు 3,00,000 కావాలి, నాకు రూ. 1,00,000 కావాలి. నేను అలాగే అడుగుతాను ఆళ్ళని. వాళ్ళకి నేనంటే ఇది ఏమో ఈడేదో చేస్తున్నాడు కదా! పోనీలే ఇప్పుడైనా బాగుపడతాడని చెప్పి ప్రతిసారి నాకు తెచ్చిచ్చారు. అవునా? ప్రతిసారి వాళ్ళ దగ్గర లేకపోయినా ఎవరో ఒకరి దగ్గర తెచ్చివ్వడం, లేదంటే వాళ్ళు గోల్డ్ పెట్టివ్వడం. ఆళ్ళు నాకు చాలా చేశారు. అసలు 1, 2 అని కాదు, నాకు చాలా చేశారు ఆళ్ళు. ఓకే. అంటే మా ఫస్ట్ చిన్నమ్మలు, ఓకే. మా అమ్మమ్మ, మా మావయ్య, హ్మ్. ఆళ్ళు చాలా చేశారు. ఆ తర్వాత ఈయన మా బావగారు. ఇప్పుడు ఈ నర్సరీ ఇద్దరి మీద పెట్టాం. హ్మ్. మా బావగారు, నేను. మా బావగారు అంటే పెద్దిరెడ్డి అన్నవరం. ఈయన ఓకే. హ్మ్. మా బావగారు. ఆయన నేను కలిపి నర్సరీ పెట్టాం. హ్మ్. ఈ నర్సరీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కూడా ఆయనే. అయిందేనా? అంటే అప్పే అంటే నా దాని మీద ఆయనే. ఆహా! ఆయనే పెట్టారు, మొత్తం పెట్టుబడంతా ఆయనే. ఓకే. అంటే ఫస్ట్ అలాగా. బిజినెస్ నుంచి అంటే కూడా నన్ను కూడా అలా ఇప్పుడు ఇందులో ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇంచుమించు ఇంత డబ్బు, ఇంత ఇంత హెవీ ఇన్వెస్ట్‌మెంట్ దీంట్లో. ఇంత మనల్ని నమ్మాలంటే వాళ్ళకి ఉండాలి గదా! నా అసల. మీద ఇది ఆ! నమ్మకం అంతే వాళ్ళకి నా మీద. ఫస్ట్ ఏం నుంచేనే చేసినా అంతే. పోనీలే ఈడు హ్మ్. బాగుపడతాడు, పెట్టొచ్చు అన్న ఇది వాళ్ళకి. ఓకే. ఫస్ట్ నుంచి అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చారు. హ్మ్. అప్పుడు కోర్మిల్‌లో హోటల్ పెట్టేటప్పుడు ఈయన కొంచెం, మా బావగారు కొంచెం సపోర్ట్ చేశారు. అలా కొంచెం కాదు, మొత్తం సపోర్ట్ ఆహా! ఆయనే ఫస్ట్ చేశారు. నుంచి కూడా అప్పులే చేసి పెట్టారు మొత్తం మీరు అప్పులే బిజినెస్. అండి. ఫస్ట్ బిజినెస్ కూడా అప్పే. ఫస్ట్ బిజినెస్ కూడా మీ అప్పే. డబ్బులు గాదు. అస్సల ఓకే. చేశాను. చేస్తే అది వ్యాపారం బానే జరిగింది. హ్మ్. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి టైం కలిసి రాదు. తర్వాత కొన్ని ఇష్యూల వల్ల నేనే తీసేసాను. వ్యాపారం బా జరిగింది. కానీ మీరే తీసేసారు. జరిగింది, కానీ నా టైం అలా ఉండేది ప్రతిసారి. నేను ఇప్పటి వరకు చేసిన అన్ని వ్యాపారాల్లో నేను లాస్ అయిందంటూ, ఫెయిల్ అయిందంటూ ఏది లేదు. పెట్టిందన్నీ
సక్సెస్. ఒక్క కొబ్బరి బొండాలు ఒకటి అవగాహన లేకుండా చేశాను. హ్మ్. పూర్తిగా అవగాహన లేకుండా బ్లైండ్‌గా దిగిపోయి అంటే దిగిపోతే తెలుస్తదిలే అని దిగిపోయాను. ఓకే. దిగిన తర్వాత లాసొచ్చింది. హ్మ్. ఇంచుమించు దాంట్లో పోగొట్టాను ఒక 5, 6 లక్షలు. ఓహ్! అది ఫ్రెండ్‌తో కలిపి చేశాను. అది 5, 6 లక్షలు పోగొట్టాను దాంట్లో. హుహు. మిగిలినవన్నీ నా అంతట నేను చేసినవే అన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఫెయిల్ హ్మ్. అయినయి అంటే ఏది లేదు. అన్నీ లేదు. సక్సెస్ అయ్యాయి. కానీ మీరే తీసేస్తూ వచ్చారు. టైం కలిసి రాలేదండి. అలా పోయింది. హ్మ్. అది పోయింది. అది పోయిన తర్వాత అక్కడ అప్పటికి పెళ్లయింది. హోటల్ తీసాను. పెళ్ళయింది. హ్మ్. మా వైఫ్ ప్రెగ్నెంట్ అప్పుడు. హోటల్ ఓకే. తీసేసేసారు టైంకి. హ్మ్. 4 మంత్సో, 5 మంత్సో చేశాను. తర్వాత లాస్ లాస్ ఏం కాదు. నాకు వర్కౌట్ అవ్వలేదు. ఓకే. కొన్ని ఇష్యూల వల్ల తీయాల్సొచ్చింది. తీసేసాను. తీసేసిన తర్వాత కొన్ని రోజులకి నాకు తమ్ముడు, మా తమ్ముడు హ్మ్. ఉండమట్ల మీకు నాగ సొంత వెంకటేశ్వరరావు తమ్ముడున్నాడు. సొంత తమ్ముడు. హ్మ్. యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఇప్పుడు ఈ మధ్యలోనా? 2021 అండి. ఓహ్! యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అక్కడి నుంచి మొత్తం తల్లకిందులయిందంతా. ఓకే. చనిపోవడంతో అప్పటి వరకు మనకి డబ్బు పోయింది, అన్నీ పోయినాయి గానీ, ఎప్పుడూ ఏమనిపియలే. హ్మ్. అంటే నాకు ఒక ఒక మేమిద్దరం ఉన్నాం. మా నాన్నున్నాడు. మేము ముగ్గురు మనుషులం ఇంట్లో. హ్మ్. మాకేంటి బొక్క అన్నట్టు ఉండేది. హ్మ్. అంత ధైర్యం ఉండేది. హ్మ్. ఆడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత 19 డేస్ కోమాలో ఉన్నాడు. 19 డేస్ కోమాలో ఉంటే ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టినా అవ్వలేదు. బా! 19 డేస్ తర్వాత చనిపోయాడు. ఆ హ్మ్. చనిపోవడంతో మొత్తం రివర్స్ అయిందంతా. ఒక్కసారిగా చాలా చాలా వెనక్కిపోయాం. వెనక్కిపోవడం అంటే డబ్బు పరంగా కాదు. ఇంకసల జీవితంలో వెనక్కెళ్ళిపోయారు. వెనక్కెళ్ళిపోయాం. ఆడు మామూలుగా పోవడంతోటే అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు గదా! మీకిష్టమా మీ తమ్ముడంటే బాగా? కొట్టుకోవడం అంటే మామూలుగా కాదండి. హ్మ్. ఒకటని కాదు. ఇప్పటికీ ఆడు యాక్సిడెంట్‌లో పోయిన బండే నేను యూజ్ చేస్తున్నాను ఇప్పటికి. ఓహ్! హ్మ్. చే అంటే మామూలు ఇష్టం కాదు. నాకు నేను మామూలుగా ఎమోషనల్ అవ్వను. హ్మ్. అయ్యో! నిజంగా అందరూ ఇంటర్వ్యూలో ఏడుస్తుంటే ఎందుకు ఏడుత్తారు అనుకుంటాను నేను. ఏమ్మా యాక్టింగా అని. నా కళ్ళలో నీళ్ళు తిరిగేత్తన్నాయి. అయ్యయ్యో! మన ఇష్టం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడితే అదే ఆటోమేటిక్‌గా వస్తది. అనుకుంటాను నేను ఇంటర్వ్యూలో ఏడుస్తుంటారు కదా! ఏమ్మా ఇంటర్వ్యూలో ఎలా ఏడుత్తారో ఈళ్ళు యాక్టింగా ఇది అనిపిచ్చేది. అలాగే అప్పుడు ఒక బండి గురించి కొట్టుకునేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు ఇద్దరం బట్టలు కొంటాం. హ్మ్. ఇప్పుడు ఇద్దరియి ఒకటే సైజులు. ఆడు చనిపోయాడు. ఆడు చనిపోయిన తర్వాత ఇంచుమించు బట్టలన్నీ ఇప్పుడు ఆడి బట్టలు, నా బట్టలు కూడా నేనేసుకుంటున్నాను. ఒక్కటని కాదు. ఆ ఫీల్ ఉంటది గదా! స్టార్టింగ్ నుంచి ఇద్దరికి లేదు. అన్నీ కొనుక్కుంటారు. నిన్న టీ షర్ట్ ఏసుకున్న ఆడిదే. నిన్న ఒక టీ షర్ట్ ఏసుకున్న ఆడిదే. ఇట్స్ ఓకే. అలా ఉంటాయండి. ఎందుకుండవు బ్లడ్ రిలేషన్ అనేది చిన్నది హ్మ్. కాదు. అప్పటికప్పుడు కొట్టుకుంటారు. గుర్తు బ్రదర్స్ మధ్య అలానే ఉంటాయి. లాస్ట్ గుర్తుందా ఎప్పుడు ఫోను జేసింది? లేకపోతే మీతో ముందు రోజు మాట్లాడింది? నైట్ ఓకే. దూరంగా ముందు రోజు ఉంటారా నైట్ బేసిక్‌గా? ఒకే ఇంట్లో లేదు ఈ హోటల్ పోయినప్పుడు ఆడికి నాకు గొడవైంది. "నువ్వు సరిగ్గా చూడలేదు. నువ్వు బాధ్యతగా చూడలేదని" నేను ఆడిని అన్నాను. వాడు "లేదు నా మీద పెట్టేస్తున్నాడు ఈడు తీసేసి" అని ఆడన్నాడు. అలా ఇద్దరి మధ్య చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. అబ్బా! మాట్లాడకపోతే మీ ఇంచుమించు 1 ½ ఇయర్ మాట్లాడుకోలేదు. ఆ గొడవ వల్ల 1 ఇయర్ మాట్లాడుకోలేదు. 1 ఇయర్ మాట్లాడుకోకపోతే 1 ఇయరా? ఆ! ఒకే ఇంట్లో ఉండి 1 ఇయర్ మాట్లాడుకోలేదు. మాట్లాడుకోకపోతే ఆ ముందు రోజు నైటు పలానా చోట ఉన్నాడు మీ వోడంటే నేనెళ్ళాను తీసుకురాటానికి. తీసుకురాటానికెళ్తే అప్పుడు ఆ రోజు మాట్లాడాడు నాతో. ముందు రోజు నైటు. ఓహ్! 1 నాకు ఇయర్ తర్వాత. అప్పులున్నాయని నేను బెంగ పెట్టుకుంటున్నాను. నేను భోంచేయట్లేదని మా అమ్మ చెప్పిందని. నువ్వు అప్పులున్నాయని బెంగ పెట్టుకొని భోంచేయట్లేదంట. నాకు అమ్మ చెప్పింది. బొక్కప్పులేముంటాయి. ఎంతుంటాయి తొక్కలప్పులు. స్థలం అమ్మేసుకో. నీకే ఉంది కదా స్థలం మనది. ఆడిది నాది ఇద్దరి మీద కొన్నాం స్థలం. స్థలం ఉంది కదా అమ్మేసుకో. స్థలం అప్పులు తీర్చేయి. బొక్కలప్పులు ఎవడికి లేవు అందరికి ఉన్నాయి అప్పులు. నాకు ధైర్యం చెప్పాడాడు. ముందు రోజు నైటు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులాగా. నాకు ముందు రోజు నైటు నేను అప్పుడు తిట్టాను. ఇయన్నీ హ్మ్. ఇప్పుడెందుకు నీకు కొంచెం డ్రింక్ చేసున్నాడు. ఇవన్నీ ఇప్పుడెందుకు నీకు ఇంటికి నడు ఇంటికాడ మాట్లాడుకుందాం మనం. ఇయన్నీ ఎందుకని ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు అక్కడ. వదలట్లేదు పట్టుకుని. ఓకే. నాకు గట్టిగా పట్టేసుకొని ఆడు పెద్ద బాడీ బిల్డింగ్ టైప్ పట్టుకొని వదలకపోతుంటే దవడ మీద కొట్టాను ఒకటి. కొడితే ఇలా పట్టుకొని ఎంత గట్టిగా తగిలిందో తెలుసా అని ఏడ్చాడు. అదే ఏడవడం అంటే అయ్యో! సరదాగా. అయిపోయింది ఇంక. ఆ తర్వాత రోజు పొద్దున్న నేను థియేటర్‌లో సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తుంటే ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుండి. "మీ తమ్ముడు ఇలా పడిపోయాడు. యాక్సిడెంట్ అయింది." వెళ్ళాను ఇంక అన్నీ అలా ఇంక అక్కడి నుంచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. కోమాలోకెళ్ళాడు. 19 డేస్ హాస్పిటల్‌లో ఉన్నాడు. తర్వాత అయిపోయింది. అసలు మధ్యలో కళ్ళు తెరవడం, మాట్లాడడం. కళ్ళు తెరిచేవాడు ఇంక ఆడు మనుషుల్లో లేడు. కళ్ళు తెరిచేవాడు గానీ మనుషుల్లో లేడు. ఓకే. అలా జరిగిపోయింది. అబ్బా! నువ్వు ఆ 1 ఇయర్ మాట్లాడుకోలేదు ఇంట్లో ఉండంగా.
ఎవరు అనుకుంటారు కదా. ఎవరనుకుంటారండి అలాగే ఇప్పుడు మళ్ళీ ఉంటాం కదా, మాట్లాడుకుంటాం కదా అని అనుకుంటాం కానీ ఇవాళతో లాస్ట్ అని ఎవరు అనుకోరు కదా. కానీ ఏమో ముందు అయిపోయింది. రోజే మాట్లాడడం కూడా ఏదైనా అయిపోయాకే అది గుర్తొస్తాయి ఇవన్నీ మనిషి ఉన్నప్పుడు. ఉమ్, ఇప్పుడు దానివల్ల మేము మొత్తం వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఉమ్, సపోర్ట్ లేదు. సపోర్ట్ ఎంతమంది డబ్బు సపోర్ట్ చేసినా బ్లడ్ సపోర్ట్ అంటూ ఉండాలి కదా. అవును. ఇప్పుడు బ్రదర్స్ అనే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఆ టైం వచ్చేసరికి కలుస్తారు. ఉమ్, అప్పుడు ఏదో ఇష్యూ అవుతుంది, ఎవడో వస్తాడు, నా అన్న అంటాడు, నా తమ్ముడు అంటాడు, ఒకటవుతారు. నా మీదకి ఎవడన్నా వస్తే ఎవడొస్తాడు, ఆ ఇది వచ్చేసింది నాకు. ఛానల్ నేను అందులో ఉండిపోయాను. నాకు ఉన్న ఒక్కడు వెళ్ళిపోయాడు, మనకంటే ఎవడొస్తాడు అనే ఇదిలో ఛానల్ ఉన్నాను నేను. అవునా. కాకపోతే నేను బయటపడిన అంతే చాలా వీటిలో. ఉమ్, అలా ఉమ్, కవర్ చేసుకుంటూ వచ్చేస్తాను పైపైన. ఓకే. అదేలే మన వ్యక్తి, నా తమ్ముడు, నా అన్న అనేది ఒకటి ఉంటది కదా. అలా అప్పుడే అనిపించింది నాకు, బ్లడ్ రిలేషన్ అంటే ఉండాలి కంపల్సరీ అని. ఉమ్. ఉమ్. దాని దాని తర్వాత తర్వాత కొన్ని రోజులు మళ్ళీ టైం పట్టిందా ఊళ్ళోనే ఉన్నాను. కోలుకోవడానికి? టైం అంటే మామూలు టైం కాదు నాకు. మనం బయట తిరుగుతుంటే నాకు ఫ్రెండ్స్ ఉంటారు, నేను బయట తిరుగుతాను, నాకు వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, నేను రికవర్ అయిపోతాను. నాకు అంత ఉండకపోవచ్చు. ఉమ్, మరి మా అమ్మ ఇప్పటికీ వాళ్ళ కాశీ యాత్రలో ఉంది. ఓ, మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి కాశీ వెళ్ళాలని అంటే మొన్న ఏదో టైం బాగుండి దేవుడి దగ్గర కుదిరితే మొన్న ఉమ్, పంపాను. అది మొత్తం అందరూ గ్యాంగ్తో వెళ్ళారు. అదే ఓకే. మా గుళ్ళోకి సంబంధించిన వాళ్ళందరూ కలిపి వెళ్ళారు. ఉమ్, అలాగే మా అమ్మ ఇప్పటికీ తేరుకోలేదు. నా కొడుకు పుట్టిన తర్వాత కొంచెం రికవర్ అయ్యాలి, మళ్ళీ ఆడే పుట్టాడని చెప్పి కొంచెం ఉమ్, ఇప్పుడు తమ్ముడే మారుతున్నారు పుట్టాడు కొంచెం మరి. కొంచెంగా. ఓకే. నిజంగా మేము అలాగే అనుకుంటాం, ఆడే పుట్టాడని ఇంట్లో. ఆడు అల్లరి ఆడు ఇంచుమించు బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది ఇది. సేమా. ఆ, ఆ ఒక్కటే కొంచెం మాకు మాకు దేవుడు ఏదైనా తీసుకెళ్ళిపోయి ఒకటి ఇచ్చాడంటే అంతే, దేవుడు ఒకటి తీస్తూ ఉంటాడు, ఒకటి ఇస్తూ ఉంటాడు. అలా బ్యాలెన్స్ చేసాడు నమ్ముతారా అనిపిస్తుంది. అట్లా బ్యాలెన్స్ చేస్తాడు దేవుడు అనేది? నమ్ముతాడంటే పరిస్థితులకు ఒకసారి ఇలాంటి చూపిస్తూ ఉంటే నమ్మాల్సి వస్తుంది. ఉమ్, అదే అప్పటి వరకు దేవుడిని నమ్మకపోయినా నేను నాకు నాకు ఆ టైంలో అబ్బాయి పుట్టకపోతే ఇంకా ఇంకా డిప్రెషన్ అయిపోతాం కదా. ఉమ్, అంటే అలాగని అమ్మాయిలు తక్కువ అని అనట్లేదు. అంతే. మా మా ఫ్యామిలీలో నాకు ఫస్ట్ అమ్మాయి. నేను అమ్మాయి కోసం ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను. నేను నాకు అమ్మాయి పుట్టాలని చెప్పి ఉమ్, ఫస్ట్ ఉమ్, నాకు అమ్మాయి పుట్టింది. ఓకే. రెండోసారి అంతకంటే ఎక్కువ మొక్కుకున్నాను నాకు అబ్బాయి పుట్టాలని, అబ్బాయి పుట్టాలి. మా అమ్మ కోసం. ఓకే. తమ్ముడు రావాలి ఆ, మళ్ళీ. ఆడు అలాగే పుట్టాడు. హాస్పిటల్లో కొంతసేపు నేను లెగలేకపోయిన, కుర్చీలో కాళ్ళు చేతులు షేక్ వచ్చేసినాయి. హాస్పిటల్ అబ్బాయి పుట్టాడు అన్న తర్వాత కూడా చూడటానికి వెళ్ళలేకపోయాను నేను. అవునా. ఆ, ఏం పేరు పెట్టుకున్నారు? మీ తమ్ముడు పేరే పెట్టారా? అదే అనుకున్నాను ఫస్ట్, మా తమ్ముడి పేరే పెడదాం అనుకున్నాను. ఉమ్, మళ్ళీ అదే పేరుతో పిలిచి పిలిచి మా అమ్మ మళ్ళీ చేంజ్ ఉండదు అని చెప్పి ఆలోచించుకుని తర్వాత మళ్ళీ వాడి పేరు భార్గవ నందన్ అని పెట్టాను. ఉహు, భార్గవ నందన్. ఓకే. ఆ, సో ఆ బిజినెస్ నుంచి అది పోయింది, ఇట్లా తమ్ముడు జరిగిపోయిన వెళ్ళిపోయింది. తర్వాత కరోనా తర్వాత ఆడ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఊళ్ళో ఖాళీగానే ఉన్నాం మేము. కరోనా ఖాళీగా. ఎఫెక్ట్ ఇంకా అప్పటికే తగులుతూనే ఉంది. ఉమ్, ఇంకేదో ఒకటి చేద్దాం చేద్దాం అని ఇదిలోనే ఉండిపోయి ఊర్లోనే ఉండి ఓకే. నేను చేసేవన్నీ చాలా డేర్గా ఉంటాయి. ఉమ్, నేను యూట్యూబ్ ఛానల్ పెడదాం అని అనిపించింది అప్పుడు. ఏవో చిన్న చిన్న అప్పుడే అన్ని అనుకున్నారా చూసి. కరోనా టైంలో? మా ఊర్లో కూడా మా ఫ్రెండే, ఉమ్, ఆయన కూడా ఛానల్ ఉంది, ఓకే. బాగా సక్సెస్ అయ్యాడు. ఉహు, ఆడకి ఇన్స్పిరేషన్ అంటే నేను తీసుకున్న వాటిలో ఆడకి ఇన్స్పిరేషన్ అంటే ఓకే. కంటెంట్ ఉంది ఆడి దగ్గర. క్రికెట్ గురించి బాగా చేస్తాడు, ఉమ్, జీబీబీ క్రికెట్ అని క్రికెట్ గురించి బాగా చేస్తాడు. వాడిని చూశాను. లేదు వాడిది బాగానే ఉంది. రెండు వేరే వేరే ఛానల్ అన్నీ చూసుకుంటూ వచ్చాను. ఎప్పుడు నేను నేను స్టార్టింగ్ అప్పుడు చూసిన దగ్గర నుంచి తర్వాత వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అన్నీ చూసుకుంటాను. నేను మనం ఖాళీగా ఉంటే యూట్యూబ్లోనే కదా ఉమ్, ఉంటాం. ఉమ్, మనం కూడా ఒక ఛానల్ పెట్టాలనే ఇది ఉండేది. ఓకే. పెట్టాలంటే నా ఫ్రెండ్ ప్రసన్న అని చెప్పి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఉమ్, ప్రసన్న. ఉమ్, ఆడు ఉమ్, నన్ను నన్ను బ్లైండ్ ఇంకా ఉమ్, నన్ను బ్లైండ్గా నమ్మేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఉమ్, ఆ ప్రసన్న గడే. ఓకే. నన్ను చాలా బ్లైండ్గా నమ్ముతాడు. ఇప్పుడు మా ఫ్యామిలీలో మీ అందరి గురించి చెప్పాను కదా, నాకు ఉమ్, కావాలి డబ్బులు డిమాండ్ చేసి ఎలా తీసుకుంటాను, సేమ్ వాడి దగ్గర కూడా అంతే. ఓకే. నాకు ఇంత కావాలరా, కొంచెం ఎవరి దగ్గర చూడరా, నాకు అప్పు కావాలరా, నాకు 50,000 కావాలరా, నాకు 1,00,000 కావాలరా అని నాకు ఎవడన్నా అంత బ్లైండ్గా నమ్మి ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడంటే ఉమ్, అది ఆడే. ఓ, నన్ను ఆడు నమ్ముతాడు, నేను ఆడు నమ్మడం కాదు. వాడు నన్ను నమ్ముతాడు నా దగ్గర ఏం లేకపోయినా. ఉమ్, మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి, మా తమ్ముడు ఫ్రెండ్ ఆడు ఫస్ట్. ఓ, మా తమ్ముడు పోయిన దగ్గర నుంచి నన్ను పట్టుకున్నాడు. ఉమ్, అప్పటి నుండి ఇప్పటి వరకు వదలలేదు. నేనే మా మధ్యలో వదిలేసాను కానీ, వదిలేయడం అంటే డబ్బులు ఆడు అడిగేటప్పుడు నేను ఇవ్వలేకపోవడం, ఉమ్, వాడు అవసరాలకి నా అవసరాలకి ఆడాలి ఇచ్చాడు, ఆడ అవసరాలు నేను అలా ఇవ్వాలి కదా. ఆ టైంలో నా దగ్గర లేక నేను ఇవ్వలేకపోవడం, అలా మధ్యలో కొంచెం అయినే గాని. అయింది. కానీ ఇప్పటికీ స్టిల్ నేను ఉమ్, నాకు ఎన్నోసార్లు సపోర్ట్ చేశాడు ఎన్నో వ్యాపారాల్లో. ఓకే. అలాగే ఆడ ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ పెడదాం రా అంటే సరే, ఉమ్, డబ్బులు కావాలి, సరే డబ్బులు తెచ్చాడు. యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఎందుకు? 2 లక్షలు ఖర్చు పెట్టాను యూట్యూబ్ ఛానల్ కోసం. కెమెరా కొన్నానండి. నేను అదే చేసినవి అన్నీ అలానే ఉంటాయి. ఓకే. కెమెరా కొన్నాను, ట్రైపాడ్ కొన్నాను, మైకులు కొన్నాను. నేను పెడదాం అనుకున్నప్పుడే. అనుకున్నప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఛానల్ పేరు కూడా పెట్టలే.
బ్యాగులు కొన్నాను, లెన్స్ కొన్నాను, కొనేసాను మొత్తం వెళ్ళి. ఓ ఇంచుమించు 2,00,000 ఖర్చు పెట్టాను. 2,00,000 ఖర్చు పెట్టిన అది తర్వాత కూడా అప్పే. నేను అనుకున్న కంటెంట్ వేరు. నేను ఎలా అనుకున్నా అంటే, ఇప్పుడు విలేజ్‌లో ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా! వాళ్ళ మీద ఒక చిన్న చిన్న డాక్యుమెంటరీలా తీద్దామని చెప్పి నేను అనుకున్నా అసల. ఓకే. ఇప్పుడు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బ్రతికినోడి జీవితంలో ఎన్నో ఉంటాయి. అవును. వాడు ఎన్నో చూస్తాడు అతను. అతని జీవితంలో జరిగిన కొన్ని కొన్ని మెమోరీస్‌ని ఒక్కొక్క డాక్యుమెంటరీ కింద, ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క డాక్యుమెంటరీ కింద తీద్దామని అసలు నేను అనుకున్నది అది కంటెంట్. ఓకే. దాని గురించి వెళ్ళి ఇంట్రోవర్ట్ ప్రాబ్లమ్ వల్ల అలా వెళ్ళి నలుగురిలోకి వెళ్ళి మాట్లాడలేక ఇది ఎక్కడికెళ్ళిందంటే, నలుగురిలో మాట్లాడేసింది కాస్త అడవిలోకెళ్ళింది. మారేడుమిల్లి అడవుల్లో తిరిగాం. మారేడుమిల్లి రూమ్ తీసుకుని మళ్ళీ వెళ్ళి ట్రైబల్స్ దగ్గరికెళ్ళి వాళ్ళ మీద ఈ ఊర్లో ఇది, ఆ ఊర్లో ఇది, వాళ్ళు ఈ పంటలు పండిస్తారు, ఇది అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది మొత్తం. ఓకే. వెళ్ళింది కానీ సక్సెస్ రాలే. అంటే అప్పటికే ఆ టైప్ కంటెంట్ చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ట్రైబల్స్, ఇప్పుడు చాలా మంది ట్రైబల్ ఛానల్స్ ఉన్నాయి. అవును. వాళ్ళు అప్పటికే చేస్తున్నారు. మనం కొత్తగా చేసేది ఏముంది దాంట్లో. కానీ సక్సెస్ అవ్వలే. ఓకే. అవ్వకపోతే గుడిసె అని చెప్పి, గుడిసె హిల్ స్టేషన్ అని చెప్పి ఒకటి అది కూడా ఉంటది. మారేడుమిల్లి దగ్గరే. అవును. మారేడుమిల్లి దగ్గరే అండి. హ్మ్. హ్మ్. గుడిసె హిల్ స్టేషన్ అని చెప్పి ఒకటి ఉంటది. అవును. దానికి గుడిసె అసలు ఊరు ఒకటి ఉంటది. అవును. కింద మళ్ళీ ఈ అప్ప ఎక్కి మళ్ళీ అటు తిరిగితే ఊరు ఉంటది. ఊరుంటది. పైన సన్ రైజ్ చూసి కిందకు ఊరు. అటొక ఊరు ఉంటది. అవును. నేను ఆ ఊరు వెళ్ళాను. ఏముండవు కదా ఎంతో ఫోన్లు. కష్టపడి, చాలా కష్టపడి వెళ్ళాను నేను. పెద్ద ఎండలో కష్టపడి వెళ్ళాను నేను. కష్టపడి వెళ్ళి ఇంచుమించు 2-3 సార్లు బైక్ మీద స్కిడ్ అయి పడ్డాం అక్కడ. అబ్బా. వెళ్ళాం. ప్రసన్న, ఆడు, నేనే ఇద్దరం వెళ్ళాం. వాళ్ళ మీద వీడియోస్ తీసాం. 2 వీడియోస్ తీసాం వాళ్ళ మీద. రోడ్లు బాగోవు కదా అక్కడ. అస్సలు బాగోవు. తీసాం, వీడియోస్ తీసాను, అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత అయిపోయింది. అసలు ఎక్కడ ఏ వీడియో వెళ్ళలేదు. ఎన్నో వీడియోలు పెట్టాను. ఒక ఇంచుమించు 30-40 వీడియోలు పెట్టుంటాను. వెళ్ళలేదు అసలు. ఒక్క వీడియో కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అప్పటికే బోల్డ్ అప్పులు అయిపోయినాయి. ఇక్కడ అప్పులు, అక్కడ అప్పులు, అన్ని ఇంట్లో దగ్గర అప్పులు. పెడతానని చెప్పారు అసలు యూట్యూబ్ ఇట్లా పెడుతున్నాను ఇంట్లో మీ వైఫ్ కి, అమ్మ వాళ్ళకి. మా వైఫ్‌కి తెలుసు, మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలుసు. ఇంకొకటి ఏంటంటే, నేను ఏది చెప్తే అదే జరుగుతుంది ఇంట్లో. అంటే నేను ఇది చేస్తాను, చెయ్యి. నేను అది చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యి. నాకు ఇంత డబ్బులు కావాలి, నీ ఇష్టం, నువ్వు చేసుకో. అంటే నాకు ఎప్పుడు నువ్వు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇది ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు, డబ్బులు తగలేస్తున్నావు, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మా వైఫ్ కానీ. నా వైఫ్ నిజంగా దేవత అలాంటి విషయంలో. అసలు ఏ రోజు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎంత తగలేసేసావు, ఈ డబ్బులు ఎలా అప్పులు చేసావు, నేను పెళ్లి చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నువ్వు ఇలా చేస్తే ఎలాగా, అసలు ఏ రోజు ఆ రెస్పెక్ట్ ఎప్పటికీ. నేను లవ్ చేసినప్పటి దగ్గర నుంచి మా ఆవిడనే పిలుస్తుంది. నేను లవ్ చేసుకున్న దగ్గర నుండి. అప్పుడు కూడా ఏవండి నేను అనేవారా? లవ్ చేసిన ఫస్ట్ పరిచయం ఆవిడ మాట్లాడిన ఆవిడ ఇప్పటికీ అదే. ఏ రోజు మధ్యలో పేరు లవ్ అంటే పెట్టడం. పేరు పెట్టి పిలుస్తారు, ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకటి అవుతాయి. అసలు ఎప్పుడూ రెస్పెక్ట్ పోలేదు ఇప్పటికీ. నేను ఎన్నో అప్పులు చేశాను, ఎన్నో చేశాను, కానీ ఎప్పుడూ రెస్పెక్ట్ పోలేదు నా మీద. అలానే వచ్చింది. ఇంట్లో ఎప్పుడు ఏది చేస్తాను, అది చేస్తానని ఏ రోజు నాకు నో నో చెప్పలేదు. చెప్పరు. ఆ టైంలో ప్రెజర్ ఎక్కువైపోతుంది. ప్రెజర్ ఎక్కువైపోతుంటే సరే ఎలా కాదని చెప్పి నాకు అప్పుడు ఫేస్బుక్ పేజ్ ఒకటి ఉండేది. ఓకే. ఈ చాలా ఎవరికి తెలియదు, కానీ నా పేజ్ అందరికీ తెలుసు, నేను ఎవరికీ తెలియదు. ఎనానిమస్ పేజ్ అది. ఇంచుమించు 75,000 మంది ఫాలోవర్స్ ఉండేవారు నాకు అప్పట్లోనే. ఇదంతా జరిగేటప్పుడు నాకు పేజ్ మెయింటైన్ చేశాను. ఓకే. పేజ్ ఉండేది, అకౌంట్స్ ఉండేవి. అది చెప్పుకునేంత మంచి పేజ్ కాదు. 18+ మేమ్స్ అంతా. మేమ్స్ నేను మేమర్ నేను. మేమ్స్, ట్రోల్స్, ఇంకా ఇవి టైపు. అంటే నేను రైటింగ్ కూడా చాలా బాగా రాస్తాను. నేను ఏదైనా టాపిక్ గురించి ఏదైనా రాయాలని ఇప్పటికీ కొంతమందికి రాస్తూ ఉంటాను. ఏదైనా టాపిక్ ఇచ్చి టాపిక్ మీద ఏదైనా రాయంటే నేను దాని మీద రాయగలను అలా. నాకు అది ఉండడం వల్ల నాకు ఫేస్బుక్లో నేను అందరికీ తెలుసు. అంటే అది నా మీరని ఐడి అందరికీ తెలీదు. తెలుసు. మీ ఆ పేజ్. ఐడి ఏంటనేది కూడా ఎవరికి చెప్పను. ఓకే. ఇప్పుడు లేదులేండి, బ్లాక్ అయిపోయింది మొత్తం. ఆ పేజ్ పోయింది. పేజ్. తర్వాత అన్నది నా పేజ్ ఉండేది. దాంట్లో ఉన్న కొన్ని పరిచయాల వల్ల నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో సైట్లు ఏదైనా ఉంటే నర్సరీ పెట్టుకుందాం అని చెప్పి అప్పుడే నర్సరీ పెడదాం అనుకున్నారా? నేను రూమ్ ఇస్తాను, చూసుకోండి వచ్చి ఇక్కడ. అప్పుడు మరి మా బావ వాళ్ళ అందరికీ నర్సరీలు ఉన్నాయి ఇక్కడ. అప్పుడు మా బావగారు కూడా ఏదో ఒకటి ప్లేస్ ఉంటే నర్సరీ పెట్టుకోమని నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఈయనంటే సరే అని చెప్పి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన రూమ్ ఇచ్చాడు నాకు. ఆయన రూమ్ ఇస్తే రాజుగారు ఆయన రూమ్లో ఉండి మొత్తం సైట్ల కోసం అంతా తిరిగాను. అంతా తిరిగితే ఎక్కడ సైట్లు ఏం దొరకలేదు. దొరకకపోతే తిరిగే ప్రాసెస్లో ఒక ప్లేస్ దొరికింది. ఒక చిన్న షటర్ లాంటిది, చిన్నదేం కాదు కొంచెం పెద్దదే. ఒక ప్లేస్ దొరికింది గాజుల రామారం రోడ్లో. అందులో హోటల్ పెట్టారు. నర్సరీకి వచ్చి నాకు అప్పటికే హోటల్ టచ్ ఉంది కదా. నేను ఎప్పుడు 2012 నుంచి హోటల్ ఫీల్డే. దానివల్ల సరే ఇది హైదరాబాద్ మెయిన్ రోడ్ మీద ఉంది కదా, సక్సెస్ అవుతుందేమో అని చెప్పి హోటల్ పెట్టాం. హోటల్ పెడితే అది పెట్టింది సాయి, గుబ్బల సాయి అని చెప్పి నా ఫ్రెండ్. ఈడంతే ఎప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి లేదా అంత ముందు ఊళ్ళో ఉన్నప్పటి నుంచి నా చెయ్యి ఎప్పుడు వదలలేదు. అంటే కనీసం ఒరే రారంటే ఇప్పుడు మీతో మీరు ఎటకారం అన్నారు కదా, ఆడే
ఆడు అలాగే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ అంటే నాకు ఎప్పుడూ నా పక్కనే ఒక తోడు ఆడు ఉండేవాడు ఇప్పుడు హైదరాబాద్‌లో. ఆడు ఓకే. నేను కలిపి అక్కడ స్టార్ట్ చేసాం. నాదే వాళ్ళదేం కాదు. ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం అంతా నాదే. హ్మ్. నాకు కూడా ఉండేవాడు అప్పుడు. ఓకే. మేము పెట్టాం. పెట్టిన తర్వాత హోటల్ పెట్టేస్తాక డబ్బులున్నాయి. మా హ్మ్. చిన్నమ్మలు ఇచ్చారు. హ్మ్. హోటల్ పెట్టేసాను. నా దగ్గర ఉన్న డబ్బులు అయ్యి మొత్తం పోగేసి హోటల్ పెట్టేసాను. అది ఏదైనా ఇప్పుడు ఒక హోటల్ ఫీల్డ్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనం ఒక వ్యాపారం మొదలుపెట్టాం. మొదలు పెట్టేటప్పుడే మనం ఒక 3-4 మంత్స్‌కి మన దగ్గర బ్యాకప్ పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. బ్యాకప్ కంపల్సరీ ఉండాలి మన దగ్గర. హ్మ్. మనం పెట్టిన ఫస్ట్ వీక్ నుండే మనకు డబ్బులొస్తాయనుకుంటే, అసలు ఏ రోజు ఎవడు సక్సెస్ అవ్వడు. హ్మ్. కనీసం 4 మంత్స్‌కి మన దగ్గర డబ్బులుండాలి. ఓకే. ఒక 4 పనోళ్ళకి మంత్స్ ఇవ్వడానికి డబ్బులు గాని. మెయింటెనెన్స్ ఇంకా. అదొక రెంట్ అవనా, జీతాలవనా ఏవన్నా మనకి మన చేతిలో ఒక 4 మంత్స్ బ్యాకప్ ఉంటే గాని వ్యాపారంలో దిక్కకూడదు. హ్మ్. నేను దిగిపోయాను. దిగిపోయిన తర్వాత నేను మొత్తం అంతా ఊడ్చి హోటల్ పెట్టాను. నాకు ఫస్ట్ మంత్ జరగలేదు. హ్మ్. ఫస్ట్ మంత్ జరగకపోయేసరికి నాకు ఊపిరి ఆడలేదు మొత్తం. రెంట్ 30,000 హ్మ్. జీతాలియ్యాలి. కరెంట్ బిల్లులు కట్టాలి. ఇంక నాకు ఊపిరి ఆడలేదు ఫస్ట్ మంత్‌కే. ఇంక నాకు ఫస్ట్ మంత్ అయ్యేసరికి రెండో మంత్ వచ్చేసరికి ఇంక అస్సల హ్మ్. బా టైట్ అయిపోయింది. ఇంకెవరిని అడగాలో తెలీదు. మొత్తం అంతా అప్పులయిపోయాను నేను. ఇంకెవరిస్తారు? ఎవరిని అడగడానికి నాకు చెల్లలేదు. హ్మ్. నైట్‌కి నైట్ సడెన్‌గా అంటే క్లోజ్ చేసాం. తీద్దామని నెక్స్ట్ మార్నింగ్ తీద్దామని క్లోజ్ చేసాం. ఈలోపు వంటతను పక్కోళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. ఓహ్! పక్కన వేరే వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు వంటతను. మందేసొచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకుంటే వాళ్ళ ఈళ్ళ గొడవయ్యి పోలీసులొచ్చారు. హ్మ్. పోలీసులొస్తే నేను సర్ది చెప్పి ఏదో పంపాను. పంపిన తర్వాత ఇంక అక్కడితో క్లోజ్. ఇంక ఆ రోజు నైట్ తీద్దాం అనుకున్నాం. ఆడు కోపం నుంచి గొడవ పెట్టుకొని ఎళ్ళిపోయాడు ఉంటాడు. ఆ! నేను చేస్తాను. నేను మాస్టర్‌నే. అన్నీ మనం చేయలేం కదా! హ్మ్. నాకు అప్పటికే విరక్తొచ్చేసిందింక. ఓకే. డబ్బులు లేక, ఈ వ్యాపారం జరగక విరక్తొచ్చి వదిలేసాను. నైట్ వదిలేసి మొత్తం అన్నీ వచ్చేసాను. సామాన్లు కూడా అక్కడే వదిలేసాను. ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ 15 డేస్‌కెళ్ళి మళ్ళీ నైట్‌కి నైట్ అయి వేరే వాళ్ళకి అక్కడికక్కడే తక్కువ రేట్‌కి అమ్మేసి ఓహ్! అయి తీసుకొని బయటపడ్డాను. అంటే వెంటనే డేరింగ్ బిజినెస్ మొత్తం అట్లా ఆ! పెట్టేసి అవ్వలేదా తీసేద్దాం. అట్లనే అలా తీయడం కూడా తప్పే అండి. తప్పు గదా! హ్మ్. తప్పే. అంటే నా దగ్గర బ్యాకప్ లాగా తీసేసాను. దేనికైనా ఇప్పుడు పుడతానే ఎవడు పరిగెట్టడు. హ్మ్. అలాగా అది దేనికైనా కొంచెం టైం ఉంటది. హ్మ్. 4 మంత్సో, 5 మంత్సో మన దగ్గర బ్యాకప్ ఉంటే తప్ప మనం ఏ వ్యాపారంలో దిక్కకూడదు. ఇదనే కాదు ఏదైనా సరే. పెద్ద పెద్ద వ్యాపారాలు ఇప్పుడు చిల్లర వ్యాపారాలు అంటారా? చిల్లర వ్యాపారాలు అంటే నేను చేసిన వ్యాపారం ఏంటంటే కూరగాయల వ్యాపారం హ్మ్. చేశాను. హ్మ్. ఈరోజు మార్కెట్‌కెళ్ళాను, సరుకు తెచ్చాను, కొన్నాను, అమ్మేసాను. ఈ రోజుతో క్లియర్ అయిపోద్ది. దీనికి అంత బ్యాకప్ అవసరం లేదు. హ్మ్. ఈ రోజు కాకపోతే నెక్స్ట్ అమ్మేస్తాం. గట్టిగా అయితే 5, 10 వేలు పెట్టుబడి. అవును. కానీ అలాంటి వ్యాపారాలు ఒక ఇన్వెస్ట్‌మెంట్ దాని మీద మనం పెడుతున్నామంటే హ్మ్. మనం దాని మీదే రొటేషన్ అయిపోవాలనుకోండి ఫస్ట్ మంత్ నుంచే మనకి అయిపోవాలంటే ఏది అవ్వదు. కనీసం మన దగ్గర ఎంతో కొంత బ్యాకప్ ఉండాలి. ఆ బ్యాకప్ లేకపోవడం వల్ల అది పోయింది నాది. అది ఆ హోటల్ పోయింది. పోయింది. హ్మ్. అది పోయేసప్పుడు అప్పటికే అన్ని అప్పులు గదా! ఇంకెవరు ఇంక నమ్ముతారు అయిపోయింది ఇంకా. అప్పులివ్వడానికి మీకు? అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చేసాను. ఇక్కడ హ్మ్. పీజీ కూడా వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ నర్సరీ ఉంది. మా బావ వాళ్ళదే. మా హ్మ్. చిన్నమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఓకే. ఇక్కడికొచ్చేసేసరికి మా చిన్నమ్మ మా ఆదక్క. ఆదక్క అంటాను నేను. అక్క అంటాను నేను. మా ఆదక్క. అది ఇచ్చిన సపోర్ట్ నాకు జీవితంలో ఎవరు ఇయ్యలేదు. హ్మ్. సపోర్ట్ చేసిన ప్రతి దానికి ఆళ్ళందరిని వెనకేసుకొచ్చి నన్ను వెనకేసుకొచ్చి వాళ్ళందరిని కాదు ఆడేదో చేస్తాడు, ఆడి పరిస్థితి బాగోలేదు, ఆడి టైం బాగోలేదు, ఆడే బాగుపడతాడు హ్మ్. అని నన్ను అంత బ్లైండ్‌గా నమ్మింది ఎవరైనా ఉన్నారంటే అదే మీ చిన్నమ్మ. మా చిన్నమ్మ. హ్మ్. అది ఇక్కడికొచ్చేసిన తర్వాత ఎంతలా అయిపోయిందంటే కనీసం బండి పెట్రోల్‌కి 100, 200 కూడా లేని పరిస్థితికి వచ్చేసాను నేను. ఓహ్! వచ్చేస్తే అలానే పాపం ఒక 500 ఇచ్చో, 1000 ఇచ్చో ఈడి దగ్గర డబ్బులు లేవు నేను అడగకుండానే హ్మ్. జోబులో పెట్టేసి బలవంతంగా 500, 1000 రూపాయలు అలాగే నేను చాన్నాళ్ళు గడిపింది. తర్వాత ఒక జ్యూస్ షాప్ ఏసాను ఇక్కడ. హుహు. బోడుప్పల్లో ఒక జ్యూస్ షాప్ పెట్టాను. జ్యూస్ షాప్ పెడితే మళ్ళీ సాయి ఉన్నాడు కదా! ఈడితో హ్మ్. కలిపి ఇక్కడ ఇంకో జ్యూస్ షాప్ పెట్టా. 2 జ్యూస్ షాపులు ఒకే టైంలో పెట్టాను. ఓహ్! లాస్ ఏం రాలేదు. సరిపోయేది దానికి సరిపోయేది. దానికి సరిపోతే నాకు వెనకాల పెద్ద కొండంత అప్పుంది. హ్మ్. సరిపోతే ఎక్కడ కుదురుతది? సరిపోయేది కాదు. ఇంకా అక్కడి నుంచి ఆ తర్వాత ఫ్రూట్ షాప్ పెట్టాను. ఆ తర్వాత జ్యూస్ షాప్‌లు అయిపోగానే ఫ్రూట్ షాప్ పెట్టాను. ఆ! ఫ్రూట్ షాప్ పెడితే అసలు పెట్టి తీసేయడానికి ధైర్యం ఎలా వస్తదండి? పెట్టడం, తీసేయడం, అహా! పెట్టడం, జ్యూస్ షాప్ తీసేయడం. 4 నెలల్లో చేస్తామండి. ఇప్పుడు మళ్ళీ ఏస్తాం. ఇది ఆ! కూడా అంతే సమ్మర్ 4 నెలల్లో చేస్తాం. తర్వాత తీసేస్తాం. జ్యూస్ ఓకే. షాప్ అయిపోయింది. దాని హ్మ్. టైం అయిపోయింది తీసేసాం. వర్షాలు పడితే తీసేస్తాం. హుహు. తీసేసిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఎందుకు మళ్ళీ ఫ్రూట్స్ పెట్టాం. ఫ్రూట్స్ వర్కౌట్ అవ్వలే. రేట్లెక్కువ. ఆహ్, లాసొత్తే గట్టుకొచ్చేసేది. 5, 10 వేలు ఒకసారే లాసొచ్చేసేది. హ్మ్. ఇంక ఇలా కాదని చెప్పి మళ్ళీ కూరగాయలకి మొదలుపెట్టాం. కూరగాయలకి మొదలుపెట్టిన తర్వాత వేరే ఆటో మీద తెచ్చేవాళ్ళం వెళ్లి. ఇంకొక హ్మ్. ఆటో మీదెళ్లి మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తెచ్చుకొని షాప్‌లో పెట్టి అమ్మేవాళ్ళు. నర్సరీ దగ్గర. అలా పెట్టి అమ్ముతుంటే ఇప్పుడు కిరాయి ఆటోలు తెలిసిందే కదా! మనం మార్కెట్‌లోకొచ్చిన తర్వాత మనకి ఈ షాప్ దగ్గరికెళ్ళాలి, ఆ షాప్ దగ్గరికెళ్ళాలంటే వాళ్ళు రారు. అవును. ఇబ్బందయిపోయేది. మార్కెట్‌కేమో మనం 6కి వెళ్దాం రెడీగా కూర్చుంటే ఆళ్ళు 7:30, 8కి వచ్చేవారు హ్మ్. ఆటో వాళ్ళు. ఇలా కాదు అయ్యేది కాదు ఇదని చెప్పి ఇంకా ఆటో కొనేయాలని అప్పటికప్పుడు అనుకుంటే, ఇది వెనకాల ఉంది. హ్మ్. ఆటో కొనేయాలని అనుకుంటే, హ్మ్. అప్పుడు మా బావకి ఫోన్ చేసి నేను ఇలాగ ఆటో తీసుకుంటున్నాను. నాకొక 50,000 కావాలి అంటే, సరే ఇత్తానని చెప్పి మళ్ళీ మా వోడు 50,000 ఇచ్చాడు. ఆటోకి 50,000 ఫైనాన్స్ మీద తీసుకున్నాం కదా! ఓకే. 50,000 మా వోడిచ్చాడు. హ్మ్. 90,000 కట్టానండి. 50,000 మా వోడిస్తే, మా అమ్మ చెవులు ఏయి ఉంటే అది పెట్టి మళ్ళీ 40,000 ఇచ్చింది. ఓహ్! మొత్తం గ్రామ్ బంగారం లేకుండా మొత్తం బ్యాంక్‌లోనే ఉంది.
మళ్ళీ మా అమ్మ ఒక 40,000 ఇచ్చింది. ఉమ్, అవన్నీ పెట్టి ఆటో తెచ్చాను. ఇది వచ్చిన తర్వాత అప్పుడు సెట్ అవుతా వచ్చింది. సెట్ అవుతా వచ్చి ఉల్లిపాయల వ్యాపారం చేద్దామని ఆటో కొన్నాను నేను. ఉమ్, ఉల్లిపాయల వ్యాపారం చేసాం. మా సాయి నేనే. ఓకే. సాయి నేనే ఉల్లిపాయల వ్యాపారం చేశాను. అంటే గుబ్బల సాయిని. సాయి నేనే వ్యాపారం చేశాం. వ్యాపారం చేస్తే బాగుంది ఉల్లిపాయల వ్యాపారం. ఓకే. రోజుకొక 800, 1000 రూపాయలు వస్తుంది ఇద్దరికి. ఇద్దరు ఉమ్, కలిపి చేసాం. ఉమ్, ఆడికి ఒక 1000, నాకు ఒక 1000 వచ్చినట్టు వస్తుంది. ఆటోకి ఒక 500 తీసినా సరిపోయేది కాదు. సరిపోయేది కాకపోతే ఓ రోజు ఏమైందంటే మార్కెట్లో బీరకాయలు అమ్ముతున్నారు. నేను ఉమ్, ఒకసారి కూరగాయల షాప్కి మా ఏటాకి వెళ్తే బీరకాయ అమ్ముతుంటే కేజీ 15 రూపాయలు ఎంత ఉంది బీరకాయ. ఉంటే నేను మామూలుగా మేము ఉల్లిపాయలు తెచ్చుకుని అమ్ముదాం అనుకునే లోపు బీరకాయ 15 రూపాయలు తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. వేరే వాళ్ళు అమ్ముతున్నారు. ఉమ్, 30, 40 పెట్టి అమ్ముతున్నారు. నాకు అప్పుడు అనిపించింది, అమ్మ ఇది బాగానే ఉంది కదా, జనం కూడా బాగానే కొంటున్నారు, ఏ రోజు ఆ రోజు తేలిపోతుంది, 15 లాభం వస్తుంది కదా, సరే అని చెప్పి వాళ్ళని చూసి నేను మొదలుపెట్టాను ఉహుం, మార్కెట్కి వెళ్ళి. అసలు ఇంక అక్కడ నుండి నాకు ప్రతిరోజు బాగానే ఉంది. కనీసం ఒక 2,000, 3,000 ప్రాఫిట్ వచ్చేది. ఆ, తర్వాత మా నాన్న వచ్చాడు. మా నాన్న నేను కలిపి చేసాం. బాగానే ఉండేది. ఈ టైంలో నాకేమైందంటే ఇది జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. ఉమ్, జరుగుతున్న టైంలో నేను నాది అప్పుడు మీకు గుడిసె వీడియో తీసాను కదా, ఉమ్, నేను ఉమ్, ఎంతో కష్టపడి వెళ్ళి పడ్డాను నేను అని అవును. చెప్పాను. ఉమ్, ఆ వీడియో సడన్ గా వెళ్ళడం మొదలైంది యూట్యూబ్లో. నా ఓకే. స్టూడియో, నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే స్టూడియో డిలీట్ చేయలేదు ఓ. ఫోన్లో. ఆ, స్టూడియోలో చూస్తుంటే వ్యూస్ వచ్చేది, పెరిగేది, సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. ఉమ్, పెరుగుతుంటే ఇది వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ వస్తుంటే రోజుకి 3,000, 4,000 వ్యూస్ పెరుగుతున్నాయి. ఉమ్, నేను చూసుకుంటూ ఉండేవాడిని. ఇది మానిటైజేషన్ అవుతుందా అవదా, ఏం చేయాలో తెలియదు, జస్ట్ చూస్తున్నా అంతే. తర్వాత ఏం చేయాలని మనకేం తెలియదు, అది ఉమ్, ఏమైనా మనకి సంబంధం ఏం లేదు అన్నట్టే చూస్తున్నాను, ఏదో ఎవడో చూసినట్టు. చూస్తుంటే అది అవుతుంది అవుతుంది అవుతుంది, ఎమ్మ అవుతుందా అవదా అవుతుందా అవదా అని ఒక ఇదిలో ఉన్నాను నేను. ఆ ఉమ్, టైంలో అయ్యింది. ఓకే. మోనిటైజేషన్ కంప్లీట్ అయింది. ఉమ్, మోనిటైజేషన్ కంప్లీట్ అయ్యేసరికి 1000 సబ్స్క్రైబర్స్, అప్పటికే 1,200 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మోనిటైజేషన్ అయింది, 4,000 అవర్స్ అయింది. ఉమ్, 4,000 అవర్స్ అయ్యేసరికి నేను పట్టించుకోలేదు. అయ్యింది, అయ్యింది అయితే అనుకున్నాను, అంతేగాని ఇంకేం పట్టించుకోలేదు. ఉమ్, అప్పుడు మా వైఫ్, మా అమ్మ తిట్టారు. నువ్వు కష్టపడి చేసావు కదా, అది అయ్యింది, ఎందుకు అయ్యింది అయ్యింది, ఉమ్. చెయ్యి నువ్వు అలాగా వదిలేక, ఎందుకు అయింది అయింది కదా, ఏదో ఒకటి దానంతట చెయ్యి. అదే చేయింది సడన్ గా. నేనేం చేయలే. నేను తిరుపతి మొక్కులు పోయినాయి మొత్తం, ఉమ్. అన్ని మొక్కలే. మా ఆవిడతో పెళ్ళి అయితే మొక్కన్నాను, మా మా పాప పుడితే మొక్కన్నాను, మా పిల్లడు పుడితే మొక్కన్నాను. అన్ని మొక్కల మధ్యలో ఎందుకు పాప పుట్టిన మొక్కు, పిల్లడు పుట్టిన అంతే నమ్మకం పిల్లడు పుట్టిన దేవుడి మీద. మొక్కు. ఓకే. నేను మొక్కుకున్నాను, నేను వస్తాను నీ దగ్గరికి వస్తాను అన్నట్టు వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను నేను. ఉమ్, నేను మొక్కుకున్నాను, నేను మొక్కులేం అంటే ఆయన చేసాడని కాదు, నాకు ఆ ఫీలింగ్ ఉండేది, ఉమ్, మొక్కులేం తీర్చలేదు మనం, తీర్చలేదు మనం అని. ఉమ్, సరిగ్గా తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగింది ఇదంతా. తిరుపతి ఉహుం, వెళ్ళి వచ్చిన 1 వీక్కి ఇది వెళ్ళడం మొదలైంది. వెళ్ళడం మొదలైతే నేను చాలాసార్లు చెప్పాను అందరికి, తిరుపతి వెళ్ళి వచ్చిన 1 వీక్కి నేను ఏం చేయకుండానే దాని అంతటా అదే వీడియో వెళ్ళడం మొదలైంది. ఉమ్, వెళ్ళడం 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 అది మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయితే ఇంట్లో వాళ్ళు తిట్టారు. తిడితే నువ్వు చెయ్యి అంటే ఏం చేయాలో అర్థం కాక వ్లాగ్ చేద్దామని మొదలుపెట్టాను నేను. ఓకే. వ్లాగ్స్ చేద్దాం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నాను, ఏం కొన్నాను, అలా వ్లాగ్ చేద్దామని మొదలుపెట్టాను. ఉమ్, ఆ మొదలుపెట్టింది దాని పేరు అప్పుడు మొదలు పెట్టక ముందు దీన్ని నేమ్ మార్చాలి, ఓల్డ్ మెమోరీస్ వైటీ అని ఉండేది నా ఛానల్. ఓ. ఓల్డ్ మెమోరీస్ అని ఉంటే ఇది ఇలా కాదు, నీకు సంబంధించింది మార్చేయాలి దీన్ని పేరు అన్న టైంలో ఏం పెడదాం అని ఆలోచిస్తున్నా మా వైఫ్ అన్నది ఇది ఉమ్, వ్యాపారం అని. అంటే నాకు వెంటనే ఫ్లాష్ అయింది. నేను అప్పటికే నేను మేము చేసేవాడిని కదా, ఉమ్, ఇది ఇది వ్యాపారం అన్న. వ్యాపారం. ఇది వ్యాపారం అనగానే నాకు నాకు వెంటనే ఫ్లాష్ అయింది, అమ్మ ఇది భలే ఉంటుంది, ఉమ్, యూనిక్గా ఉంటుంది నేమ్, కొంచెం వ్యాపారానికి దీనికి కనెక్ట్ అవుతుంది అని చెప్పి అప్పుడు ఇది వ్యాపారం అని పెట్టి బ్రహ్మి ఉమ్, గారి డైలాగ్ కూడా ఉమ్, తెచ్చి ఇది మళ్ళీ అక్కడ పెట్టి, వ్యాపారం అని చెప్పి. బ్రహ్మి గారి డైలాగ్ కూడా తెచ్చి అక్కడ పెట్టి, నేను నాకు మెయిన్ సక్సెస్ అవడానికి ఆ పేరు ఆ డైలాగ్ కూడా కారణం. ఓకే. ఆ, మామ అనేది కూడా కారణం కదా. అది కూడా నీ మామ అనే వర్డ్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను ఫేస్బుక్ లో మేమ్ చేసేటప్పుడే ఉమ్, నాకు అక్కడ ఈ మామ అనే వర్డ్ బాగా అలవాటైంది. ఓకే. మాట్లాడుకున్నప్పుడు మామ మామ మామ. అని మాట్లాడుకునేది ఉమ్, చాటింగ్ లో. ఉమ్, అది రియాలిటీలో కూడా నేను మాట్లాడాను. ఓకే. అది బాగానే వర్కౌట్ అయింది. అలా మొత్తం మీద అలా అయితే మానిటైజేషన్ అయిన తర్వాత వ్లాగింగ్ చేద్దామని మొదలు పెట్టాను. ఉమ్, ఆ ఓకే. మొదలు ఫస్ట్ వీడియో పెట్టాను, మార్కెట్కి వెళ్ళాను, మిర్చి 13 రూపాయలు కొన్నాను, 20, 30 రూపాయలకి అమ్ముతున్నాను అనే తమ్నైల్ పెట్టాను. ఉమ్, తమ్నైల్ పెట్టేసరికి కనెక్ట్ అయిపోయారు అందరూ ఆ తమ్నైల్కి. ఓకే. వీడు 13 రూపాయలు కొనేసాడు, 30 రూపాయలకి అమ్మేస్తున్నాడు అని ఉమ్, చెప్పి ఉమ్, ఒక్కసారిగా అందరూ, ఫస్ట్ వీడియో అయినా అది 40,000 వచ్చింది, 39,000, 40,000 వచ్చింది వ్యూస్. ఉహుం, ఆ వీడియో చూసిన నెక్స్ట్ డే నాకు ఫస్ట్ రోజు వెళ్ళలేదు, 400 ఎంతో పడ్డాయి. ఉమ్, యాడ్ అవుతాయి కదా, డైలీ యాడ్ అవుతాయి ఉమ్, దాంట్లో. ఉమ్, 400 అంతా యాడ్ అయింది. యూట్యూబ్ మనీలో 4,400 సంబంధించిన డాలర్స్ యాడ్ అయినాయి. ఉమ్, ఉమ్, లెక్కేసుకుంటే 400 వస్తుంది. వాడి అమ్మ 400 ఏం చేయకుండా వచ్చిందిరా ఇది అనిపించింది. ఉమ్, ఆ తర్వాత ఇంకా అక్కడ నుండి నాది ఏ వీడియో కూడా నేను అన్ని లాంగ్ వీడియోస్ చేశాను, షార్ట్లు చేయలేదు అప్పట్లో. ఉమ్, ఇప్పుడంటే కుదరక ఇంకా షార్ట్లు చేస్తున్నాను. చేస్తున్న టైంలో బాగానే సక్సెస్ అయింది. ప్రతి వీడియో 50K దాటిపోయేది, వ్యూవర్స్ పెరిగారు, సబ్స్క్రైబర్స్ రోజుకి 5,000, 10,000 పెరుగుతూనే ఉండేవారు. ఉమ్,
అసలు బానే సంపాదించారు అయితే మంచి యూట్యూబ్ నుంచి. సక్సెస్ వచ్చింది. హ్మ్. మామూలు సక్సెస్ కాదు. చాలా మంచి సక్సెస్ వచ్చింది. చాలా తక్కువ టైంలో ఎదిగాను నేను. 1,00,000కి చాలా తక్కువ టైంలో ఎదిగాను నేను. ఆ తర్వాత ఏమైందంటే నన్ను చూసి నేను ఓపెన్‌గా చెప్పేస్తాను. నేను ఎంత కొన్నాను, నేను ఎంతకి అమ్ముతున్నాను, హ్మ్. మార్కెట్‌లో రేట్ ఎంత, నేను ఇవాళ మార్కెట్‌లో ఏ రేట్‌కి కొన్నానో, నేను బయట ఏ రేట్‌కి అమ్మేస్తున్నానో నేను చెప్పేస్తున్నాను. హ్మ్. చెప్పేయడంతో చాలామంది చూసారు. చాలామంది చూసి ఏమయ్యారంటే కొత్తగా ఆటోలు కొనడం, కొత్తగా వ్యాపారంలో దిగడం ఇవన్నీ వాళ్ళు మొదలుపెట్టారు. చేస్తున్నారు అందరూ. ఇప్పటికీ నేను అనకూడదు గానీ నా పేరు చెప్పుకొని వ్యాపారాలు చేసుకుంటా హ్మ్. ఎంతోమంది సంపాదించుకున్నోళ్ళు, "అన్న నీ వల్ల మేము సంపాదించుకుంటున్నాం. ఓకే. నువ్వే మాకో దారి చూపించావని" ఇప్పటికీ నాకు ఒక రెస్పెక్ట్‌తో ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ, కనపడినప్పుడు మాట్లాడేవాళ్ళు చాలామందున్నారు. ఓహ్! ఇప్పటికి నీ వల్ల మేము ఏదో చేసుకుంటున్నాం. నిన్ను చూసి మేము వ్యాపారం మొదలుపెట్టాం అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. హుహు. పెరిగారు. పెరిగే కొద్దీ ఏమైందంటే నాకు పడిపోయింది. ఎలా అంటే జనం పెరిగిపోయారు. హ్మ్. జనం పెరిగిపోయారు. నేను నేను బయట బండి పెట్టడానికి అవ్వలేదు నాకు. ఓకే. సబ్‌స్క్రైబర్స్ పెరిగిపోయేవారు. హ్మ్. బండి దగ్గర సబ్‌స్క్రైబర్స్ వచ్చేసేవారు. ఇదొకటి ప్రాబ్లమ్ అయిపోయేది. 2 రోడ్డు మీద బళ్ళు కూడా పెట్టనిచ్చేవారు కాదు. హ్మ్. మెయిన్ ప్రాబ్లమ్ బండ్లు పెట్టనిచ్చేవారు కాదు. దానివల్ల ఒక రోజుంటే ఓ రోజుండేది కాదు. పరుగులు పెట్టడం అయిపోయేది మొత్తం అంతా. హ్మ్. మున్సిపాలిటీ వాళ్ళు గాని, ట్రాఫిక్ వాళ్ళు గాని రోడ్ల మీద పెట్టొద్దు బళ్ళని చెప్పి. బళ్ళు పెరిగిపోయినాయి. విపరీతమైన బళ్ళు అయిపోయేసరికి ఇంకా నేను నేను తీయాల్సొచ్చింది. హ్మ్. నేను ఇంకా ఉండి ఇంకా చేస్తుంటే అప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు నన్ను చూసి హ్మ్. నేను నేను ఇది చేస్తున్నాను. నేను నేను చూపిచ్చాను. హ్మ్. ఈ వ్యాపారం ఇలా జరుగుతుంది. ఇలా అవును. ఇందులో ఇంత లాభం ఉందని నేను చూపిచ్చాను. హ్మ్. వెజిటబుల్స్‌లో కూడా కనీసం ఇంత లాభం ఉంటది. డైలీ దీని మీద కూడా మంచి ప్రాఫిట్ ఉందని నేను చూపిచ్చాను. అది నన్ను చూసి బళ్ళు పెట్టుకున్నోళ్ళు కూడా తర్వాత మళ్ళీ నువ్వు ఇంకా వీడియోలు చేస్తే నిన్ను చూసి మళ్ళీ ఇంకా కొత్తోళ్ళొచ్చేస్తారని వాళ్ళే రివర్స్ అయ్యారు కొంతమంది. హుహు. అందరికి కొంతమంది రెస్పెక్ట్ ఇచ్చారు. కొంతమంది ఇప్పుడు నీ వీడియోలు చూసి నేనొచ్చాను. హ్మ్. నువ్వు ఇంకా వీడియోలు చేస్తే నాలాంటోళ్ళు ఇంకా చాలా మందొచ్చేస్తారు. తర్వాత నాకుండదు ఆ! అనే ఇది నాకు వచ్చేసింది. ఓయమ్మ! అలా వచ్చేసేసరికి తిరిగి నాకే పెట్టారు మొత్తం. దేవుడా! నీయమ్మ భలే ఉందిరా ఇదేదో అనుకుని నేను సైడ్ అయిపోయాను. నేను ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటానురా బాబు అని చెప్పి సైడ్ అయిపోయాను. ఓహ్! అలా సైడ్ అయిపోయారా? ఆ! మెయిన్ అదే. కూరగాయల అలానే సైడ్ బిజినెస్ అయ్యాను. నుంచి. తర్వాత రోడ్ మీద పెట్టడానికి కూడా అయ్యేది కాదు. తర్వాత సైట్‌లు చూసాను. వేరే చోట ఎక్కడైనా రెంట్‌కి దొరుకుతాయేమో అక్కడ పెట్టుకుందాం అని చెప్పి తిరిగాను. ఏది అవ్వలేదు. ఇప్పుడు మనం జీవితంలో ఇది జరగాలని చెప్పి మనం బలంగా అనుకుంటాం. ఇది హ్మ్. జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలని చెప్పి మనం బలంగా అనుకుంటాం. కానీ అది జరగదు. ఒక్కొక్కసారి అవును. జరగదు. కానీ అది జరగకపోవడానికి కూడా దాని వెనకాల ఒక మంచి రీజన్ ఒకటుంటది. ఇది హ్మ్. జరగలేదంటే దాని వెనకాల ఒక మంచి రీజన్ ఉంటది. అవును. ఇది జరగలేదంటే. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు అంతే అది రావటానికి. కానీ ఖచ్చితంగా ఒక మంచి రీజన్ అయితే ఉంటది. ఇవాళ అదొచ్చినప్పుడు తెలుస్తది. ఇది నేను అనుకున్నాను, నా కూకట్పల్లిలో హోటల్ పోయింది. అమ్మ నాకు 5,00,000 పోయింది దాంట్లో నేను ఆ రోజు ఏడ్చాను. హ్మ్. కానీ ఆ రోజు అది పోయింది. తర్వాత ఎన్నో వ్యాపారాలు పోయినాయి. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఈరోజు నేను సంపాదించలేదు. డబ్బు సంపాదించలేదు కానీ నా దగ్గర ఒక ధైర్యం అయితే ఉంది. హ్మ్. ఇప్పుడు మీలాంటోళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే హ్మ్. నాకు ఒక రెస్పెక్ట్ ఉంది బయట. హ్మ్. నాకు ఒక ధైర్యం కూడా ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద నర్సరీ పెట్టుకోగలిగాను నేను. మా మా వోళ్ళ సపోర్ట్ తోటో దేనితోటో. ఇప్పుడు హ్మ్. నా దగ్గర ఏదో విషయం ఉండడం వల్ల నన్ను నమ్ముతున్నారు అనుకుంటాను నేనైతే. హ్మ్. హ్మ్. కానీ ఒక మంచి రీజన్ అయితే ఉంటది జరగకపోవడం వల్ల. ఆ వేళ అది పోయింది. నేను ఒకవేళ సక్సెస్ అయ్యుంటే నాకు యూట్యూబ్ రాకపోనేమో. నేను యూట్యూబ్ జరగదేమో. నేను యూట్యూబ్ చేయకపోదును నేను. హ్మ్. స అయ్యింది అని వదిలేద్దును నేను. నాకు ఆ కూరగాయల వ్యాపారం అనేది జరగదు కదా! అవును. కూరగాయల వ్యాపారం చేయడం వల్ల దాంట్లో ఒక యూనిక్ కంటెంట్ ఉండడం వల్ల అది సక్సెస్ అయింది. హ్మ్. అక్కడ సక్సెస్ అయిపోయుంటే ఇది దానికంటే పెద్ద సక్సెస్ ఇది. అది పోయింది. ఇది సక్సెస్ అయింది. ఇది పోయింది. నేనిక్కడి వరకు వచ్చాను. హ్మ్. ఏదో ఒకటి బ్యాడ్ జరుగుతుందంటే దాని వెనకాల ఖచ్చితంగా ఇంకో గుడ్ ఉంటది. గుడ్డుంటది. కంపల్సరీ ఉంటది. హ్మ్. ఎప్పుడేంటంటే మనం పాజిటివ్‌గా ఉంటూ పోతా ఉంటే ఆ నెగెటివ్ అనేది మన దగ్గరికి రాదని నేను నమ్ముతాను. ఓకే. ముందు మన ఆలోచన పాజిటివ్‌గా ఉండాలంతే. హ్మ్. ఇప్పుడు మనం పాజిటివ్‌గా ఎంత ఆలోచిస్తామో మనకు జరిగే విషయాలు కూడా పాజిటివ్‌గానే జరుగుతాయి. ఓకే. నెగెటివ్‌గా జరగవు. మనం ఏదో జరిగిపోద్ది, ఇది లాస్ వస్తది, ఇది పోతది అని భయపడతా ఎప్పుడైతే ఉంటామో మనం అక్కడే ఉంటాం. హ్మ్. నేను అలాగే వచ్చాను. అంటే అందరికి ఇంత సపోర్ట్ దొరక్కపోవచ్చు. కానీ నాకైతే సపోర్ట్ అయితే బానే ఉంది మా వోళ్ళ ద్వారాగా. హ్మ్. అదే మామూలుగా మనోళ్ళే ఇవ్వరు కానీ మీ వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, ఊర్లో అందరూ వాళ్ళు, అంటా ఫ్రెండ్స్ ఉంటారు ద దగ్గరోళ్ళు దొంగ నా కొడుకులని చెప్పి. హ్మ్. కానీ అందరూ కాదు. కొంతమందుంటారు. నాకు ఉన్నారు. నన్ను దెబ్బేసినోళ్ళున్నారు. ఓకే. నాకు సొంత మేనత్త నాకు సొంత మేనత్త. హ్మ్. ఆహా! గోపాలపురం ఆళ్ళది. నాకు సొంత మేనత్త. నాకు దెబ్బేసారాళ్ళు. హ్మ్. చేయి బదులుకని తీసుకున్న డబ్బులు నేను నీకేదో అవసరం. అంటే నేను ఆశపడ్డాను దాంట్లో. హ్మ్. నేనేదో చేస్తున్నాను. నువ్వు చేయి బదులు డబ్బులివ్వి. నీకు మిగిలితే నేనింత ఇస్తానని చెప్పి అంటే, నేను హ్మ్. స్థలం అమ్మిన డబ్బులు మా తమ్ముడు పోయిన తర్వాత స్థలం అమ్మిన డబ్బులున్నాయి మా దగ్గర. ఓకే. మా తమ్ముడు పోయిన తర్వాత మేము హాస్పిటల్ కట్టడానికి ఈట్లికి అప్పులుంటే స్థలం అమ్మేసాం హుహు. పోయిన తర్వాత. హ్మ్. దాంట్లో డబ్బులు మిగిలినియి. మిగలడం కాదు ఇంకా అప్పులు తీర్చలేదంతే. హ్మ్. హ్మ్. కొన్నున్నాయి. ఈళ్ళు 1 వీక్ అడ్జస్ట్‌మెంట్ అడిగారు కదా! ఈ 1 వీక్ అడ్జస్ట్‌మెంట్ చేస్తే మనకేదో కలిసిపోతది కదా! అని నేను నమ్మాను బ్లైండ్‌గా హ్మ్. వాళ్ళని. హ్మ్. ఆశపడ్డాను నేను. అంటే ఎప్పుడు మన ఆశే మనకి దురాశ అవుతది. నేను అవును. నమ్మాను ఆళ్ళని. నేను ఆశపడ్డాను. అంటే వాళ్ళకేదో మిగిలితే మనకేదో ఇస్తారు కదా! నేనేదో భ్రమపడి నేను 10,00,000 ఆడికి అడ్జస్ట్‌మెంట్‌కి ఇచ్చాను నేను. హుహు. 10,00,000 అడ్జస్ట్‌మెంట్‌కి ఇత్తే వాళ్ళకి అందులో లాస్ వచ్చింది. మోసపోయారు. వాళ్ళు మోసపోయారు. జరిగింది. హ్మ్. నేను ఉన్నాను కూడా. మోసపోయారు. జరిగేది. వాళ్ళకి ఆస్తులున్నాయి.
బిల్డింగ్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అంతా బాగానే ఉంది. మేము అప్పటికి ఏం లేవు, మేము జీరో అయిపోయాం, మా దగ్గర ఏమీ లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు అప్పటికి. వాళ్ళు ఇవ్వాలనుకుంటే నథింగ్ అసలు. ఆ 10 లక్షలు వాళ్ళు మాకు ఇచ్చేయాలనుకుంటే నథింగ్ అసలు, జస్ట్ ఇచ్చేద్దరు వాళ్ళు. కానీ వాళ్ళు ఇవ్వాలనుకోలేదు. ఈడు ఆశపడ్డాడు కదా, ఈడు ఆశపడ్డదానికి దీంట్లో 50% వీడికి ఎగ్గొట్టేయాలి. ఈడు నేను ఆశపడినందుకు పోయిన దాంట్లో 5 ఇచ్చి 5 ఎగ్గొట్టారు. నేను ఆశపడ్డందుకు. అందులో వాళ్ళ 100% తప్పు ఉందని నేను నమ్మను, ఎందుకంటే నేను ఆశపడ్డా నాది తప్పు ఉంది. కాకపోతే మోసమే అది కూడా. అలాంటివి కూడా ఉంటాయి, దొంగన కొడుకులు ఉంటారు అయిన వాళ్ళు, ఏమీ లేకపోయినా మనల్ని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు అయిన వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఒకలా ఉండరు. ఎవరికి ఏదో జరిగిందని చెప్పి ప్రపంచం మొత్తం చుట్టాలందరూ తప్పని అనుకోకూడదు ఇప్పుడు. అలాగే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు మీకున్నట్టు. ఉంటారండి. దాని నుంచి కూరగాయలు తీసేసిన తర్వాత మళ్ళీ నర్సరీకి వచ్చేసారు. ఇంకా డైరెక్ట్ కూరగాయలు తీసాను, కొబ్బరి బండలకి వెళ్ళినట్టు తీసిన తర్వాత కూరగాయలు అయిపోయినాయి. అంటే పెడతా తీస్తా ఉన్నాను, కానీ కంటిన్యూగా జరిగేది కాదు. రోజుంటో రోజు ఉండేది కాదన్నట్టు అయిపోయింది. ఆ తర్వాత ఈ కొబ్బరి బొండాల వ్యాపారం వచ్చింది. మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా ఒకరు చేస్తుంటే చూసి, ఒక రాములని ఒక అతను బండి మీద తెచ్చి అక్కడ నుంచి వెళ్ళి లోడ్ వేసుకొచ్చి అమ్ముతుంటే బండి తెచ్చుకుని డైరెక్ట్ అమ్మేసుకున్నాడు ఆయన. ఇదేదో బాగానే ఉంది అని చెప్పి కొన్ని రోజులు దాని మీద వర్క్ చేసాం. వర్క్ అంటే కనీసం గ్రౌండ్ వర్క్ లేకుండా అయితే దిగలేదు. చేశాను, వెళ్ళి చూసి కాయ ఎంత కొంటున్నాడు, తెచ్చి ఎలా వేస్తున్నాడు, నేను ఆయన్ని డైరెక్ట్ గా చూసి దాంతో కలిపి నేను మా ఫ్రెండ్ ఇంకొక సాయి అని చెప్పి ఉంటే అతను నేను కలిపి పెట్టాను. దాంట్లో దిగాం, మొత్తం అంతా ప్లాన్ వేసుకుని స్కెచ్ చేసుకుని అంతా పర్ఫెక్ట్ గా దిగాం. దిగిన తర్వాత దాంట్లో చాలా మిస్టేక్లు ఉన్నాయి, 1-2 అని కదా చెప్పలేనని మిస్టేక్లు ఉన్నాయి దాంట్లో. ఒకటి కాదు, మిస్టేక్స్ ఉన్నాయి. అనుభవం లేదు అంతే, ఇంకా చెప్పడం ఏంటంటే అనుభవం లేదు, దిగాం, అనుభవం లేదు, కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల పోయింది అది. బిజినెస్ లో మామూలుగా ఒక 6 లక్షలు పోయింది దాంట్లో. చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటి? ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి బిజినెస్ లో అసలు చేయొద్దు అనే మిస్టేక్స్ ఏంటి? కనీసం ఒక వ్యాపారం కానీ ఏదైనా మొదలు పెడతాం అంటే కనీసం అవగాహన ఉండాలి దాని మీద. నేనేదో చెప్పానని మీరేదో చెప్పారని మొదలు పెట్టడం కాదు, కనీసం గ్రౌండ్ లెవెల్లో ఎంతో కొంత దాని మీద అవగాహన ఉండాలి. ఎంతో కొంత ఉండాలి అవగాహన లేకుండా ఏదో నేను యూట్యూబ్ లో వీడియోలు చూసాను, ఆడెవడో చేస్తుంటే చూసాను, లేకపోతే ఈడెవడో సలహా ఇచ్చాడని దిగాను, ఇవన్నీ వేస్ట్. కనీసం నీ దగ్గర డబ్బు ఉంటాయి కదా, డబ్బు ఉంది నేను పెట్టేస్తాను చేసేస్తానంటే నడవ, అందరికీ సాగదు అలాగే. కనీసం గ్రౌండ్ లెవెల్లో ఎంతో కొంత దాని గురించి తెలిసి ఉండాలి, ఎంతో కొంత తెలిసి ఉండాలి. తెలియకుండా దాంట్లో దిగిపోయి చేతులు కాల్చుకునే వాళ్ళు నేను చాలా మందిని చూసాను. తెలియాలి దానికోసం, కనీసం నేనే కాల్చుకున్నాను బొండాల్లో. అలాగా కనీసం ఎంతో కొంత గ్రౌండ్ లెవెల్లో దానికి తెలిసి ఉండాలి, తెలియకుండా చేసేవి ఇవన్నీ కూడా. సో బిజినెస్ లో తెలియాల్సినవి ఎక్స్ట్రా 4 months కి మన దగ్గర మనీ పెట్టుకో ఉండాలి. అంటే తెలియకుండా వ్యాపారాలు ఇప్పుడు హోటల్ లాంటివి ఉన్నాయంటే కంపల్సరీ మన దగ్గర బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ లేకుండా మన హోటల్స్ లో ఇలాంటి వాటిలో దిగామంటే ఏమో అది ఫస్ట్ రోజు నుంచే సక్సెస్ అయిపోతే అంతా గుడ్, ఆల్ గుడ్. అప్పుడు ఒకవేళ జరగకపోతే ఏంటి అనేది కూడా మన దగ్గర ఉండాలి. ఒకవేళ జరగకపోతే ఏంటి అనే ఇది కూడా ఉంటే సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను ఎంతమందిని చూసాను, ఇప్పుడు పెట్టిన 4 months 5 months తర్వాత క్లిక్ అవడం, 6 months క్లిక్ అవడం, ఆ తర్వాత వ్యాపారం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. అది ఫస్ట్ 3 months లోనే తెలియాలంటే తెలియదు, అసలు తెలియదు. ఇప్పుడు మీరే చూడండి, ఎక్కడైనా ఒక హోటల్ ఒక 1 year తర్వాత అందుకుంటది అది. ఈ 1 year దాన్ని అలా మెయింటైన్ చేయగలిగారంటే వాళ్ళకి ఎంత ఉండాలి, అదే ఎంత ఉంటది, సపోర్ట్ ఉండాలి వాళ్ళకి, బ్యాకప్ ఉండాలి అంతే, మనీ బ్యాకప్ ఉండాలి. లోన్లు తీసుకొని పెట్టే వాళ్ళు ఉంటారు మళ్ళీ కొంతమంది బిజినెస్ లు, అది పెద్ద బూత్. లోన్ అనేది అప్పు తెచ్చి పెట్టుకునేది అంటే అది వేరుగానే, ఈ లోన్లు తీసుకుని పెట్టేది. ఇప్పుడు లోన్ కూడా ఆగుతాడా, మంత్లీ ఈఎంఐలు ఎవడ ఆగడు, ఎవరు ఆగరు. ఈ లోన్ అనేది పెద్ద బూత్. లోన్లు తీసుకుని పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు కానీ పెడతారు చాలా మంది. బిజినెస్ అంటేనే లోన్లు తీసుకుని పెడతా ఉంటారు. దేవుడి దేవుళ్ళు నేను లోన్లో లేనండి, లోన్లో లేరు కానీ అప్పుల్లో ఉన్నారు. అప్పుల్లో ఉన్నామండి, అప్పులు నాయే ఉంటాయి, నాది గోల్డ్ ఉంది బయట. అవునా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.